ఆయన హాయ్ హలో. సలార్ 2 ట్రైలర్లు వచ్చింది కదా, మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? సెకండ్ ట్రైలర్ చాలా నచ్చింది. అంటే ఇప్పుడు 2 ట్రైలర్లో ప్రభాస్ 2 విధాలుగా చూపించాడు. ప్రభాస్ లుక్ మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? సెకండ్ ట్రైలర్ మంచిగా నచ్చింది నాకు. అంటే ఇప్పుడు సలార్ టీజర్ వచ్చినప్పుడు బాగా ట్రోల్ చేశారు, ప్రభాస్ని చూపించలేదు ఏంటిది అని చెప్పి. ఇప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు అదే ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు టీజర్ అనేది పక్కన పెట్టి కొంచెం అది శాంపుల్ మాత్రమే, కానీ ట్రైలర్లో మాత్రం ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారు మెయిన్. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఎట్లున్నదో తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత 2 సినిమాలు చూసుకుంటే కనుక ఇప్పుడు సాహో సినిమా, ఆదుపూరి సినిమా ఉన్నాయి. ఆ 2 సినిమాలు మళ్ళీ ఇంకోటి రాధశ్యామ్ గిన ఏం ఆడలేవు, కానీ అందరు ఎక్స్పెక్టేషన్ మాత్రం దీని మీదనే ఉంది. కానీ ఒకటి ఏంటంటే కంపల్సరీ ఇది హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మాకు కొంచెం హోప్. అంటే మన ఆదిపురుష్ డైరెక్టర్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన హిందీలో. కానీ ఇప్పుడు ఇది యాక్షన్, ఫుల్ యాక్షన్ మూవీ. మన ప్రభాస్ సినిమా యాక్షన్ మూవీ అంటే ఛత్రపతి చూసినాం ఇంతవరకు, ఏది చూడలే. కానీ దానికన్నా ఎక్కువ ఇది ఉంటా అనుకుంటున్నాం. ఒకటి ప్రభాస్ రానున్న సినిమాలు అన్ని లుక్స్ చూసారు, మీకు సలార్ లుక్ కూడా చూసారు, మీకు ఏ లుక్ బాగా ఎక్కింది? సలారే సలారే నచ్చింది మస్తు నిజంగా, ఎందుకంటే బాడీ ఇంప్రూవ్మెంట్ మొత్తం ఫుల్ స్టైలిష్, కొత్త లుక్, మొత్తం కొత్త లుక్లో ఉన్నాడు కదా అట్లా. నచ్చిందా మీకు సలార్ లుక్? చాలా చాలా నచ్చింది. సినిమా కోసం చాలా వెయిటింగ్, అందరు వెయిటింగ్. చూడండి ఇగో సంజయ్ థియేటర్ 35mm ఎంతమంది చూడు, ఈ టికెట్ కూడా 1500 2000 అమ్ముతున్నారు. దొరుకుతలేవు టికెట్లు. దొరికితే లేదా టికెట్స్ మీకు? ఎక్కడ దొరుకుతున్నాయి? మాకు కూడా దొరకలేదు, మేము టికెట్ల కోసం వచ్చినాం. ఆల్రెడీ మాకు దొరికినాయి మా ఇంటి దగ్గర, కానీ మాకు సంజయ్ చూడాలని ఇష్టం. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నేను నాచారం, నాచారం నుంచి వచ్చారా? అక్కడ దొరికినాయి, ఆడున్నాయి టికెట్లు ఇను, ఆడ దొరికినాయి మాకు. కానీ ఇక్కడ ఇళ్ళ దొరకాలంటే కష్టం చాలా. ఇక్కడ 1500 2000 అయినా దొరుకుతలేదు. ఎంతైనా కొనేస్తారు మీరు? ఇక్కడ చూడాలని ఆశ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు సలారు స్టోరీ చూసుకుంటే ఫ్రెండ్షిప్ స్టోరీ, చాలా స్టోరీలు వచ్చినాయి ఫ్రెండ్షిప్ స్టోరీలో. ఆ స్టోరీకి ఈ స్టోరీకి మీకు ఏమైనా డిఫరెంట్ ఉన్నది అనుకుంటున్నారు? ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మనం కేజీఎఫ్ సినిమా చూసినాం కదా, కేజీఎఫ్కి కొంచెం రిలేటెడ్ అంటే ఆ తరహాలు ఉంటుందని మనం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కొంచెం. ఇది నార్మల్ మూవీ అయితే మనం ఎక్స్పెక్టేషన్ నార్మల్, అందరు ఫ్రెండ్షిప్ సినిమాలు తీస్తారు కాబట్టి అది అనుకుంటాం. కానీ ఈ సినిమాలో మాత్రం కొంచెం ఎక్స్పెక్టేషన్ భారీ లెవెల్ ఉంది. ఇప్పుడు ట్రోల్ చేసేటోళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్ని సినిమా చూసిన తర్వాత సంగతి. అంటే టైలర్ మీద చాలా ట్రోల్స్ వచ్చినాయి, టీజర్ మీద టైలర్ మీద. ఏదేమి వచ్చినా అన్నిటికి వస్తాయి, కానీ సినిమా చూసిన తర్వాతనే అది. ఇది ఒకటి ఎట్లుందంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ లెక్క ఉంది. 2 parts అంటున్నారు కదా, పార్ట్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉంటుంది అనుకుంటున్నారు? ఉంటుంది, 100% ఉంటుంది. అది చూస్తేనే కదా సెకండ్ వన్కి హోప్ ఉంటుంది.